వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్, సో టీడీపీ యాంగిల్ కాకుండా గత ఎలక్షన్స్లో అధికార పార్టీకి సంబంధించి గెలుపు ఆయన ఖాతాలో వేశారు. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు బెస్ట్ సీఎం అవ్వాలనుకుంటున్నా అన్నారు, వాటేసుకున్నారు, హగ్ చేసుకున్నారు, ఆ వీడియోలన్నీ వచ్చాయి. అసలు బెస్ట్ సీఎం అవ్వాలి మీరు, ఇంత బాగా ర్యాపో ఉంది కదా, ఎక్కడ చెడింది వీళ్ళిద్దరికి అంటే దాని మీద కూడా స్పెక్యులేషన్ ఉంది. అంటే మొన్న ఆ మధ్య జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ఆయన అభివృద్ధి లేదు, లేకపోతే కేవలం సంక్షేమం అంటే ఇవి చెప్పినందుకు ముఖ్యమంత్రి గారు నొచ్చుకున్నారా ఒకటి. ఇప్పుడు ఈయన రావడం వల్ల ఎటువంటి సంచలనాలు, మార్పులు, చేర్పులు ఉంటాయి ఏపీ రాజకీయంలో? ముందుగా విజయ్ చంద్ర గారికి, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు కుటుంబరావు గారికి, అమరావతి కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మిత్రుడు బాలకోటయ్య గారికి, చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ముందుగా నా నమస్సుమాంజలి. అలాగే క్రిస్టమస్ వేడుకల సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరిమణులకు కూడా శుభాకాంక్షలు. మీరు చక్కగా ఈ రోజున్న పరిస్థితి వివరించారు. అలాగే పెద్దల కుటుంబరావు గారు కూడా వారి పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల గురించి వారు చెప్పుకోవడం కూడా జరిగింది. ఇక్కడ రెండు విషయాలు మనం ప్రామాణికంగా తీసుకోవాలండి. ముందుగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న అధికార పార్టీ యొక్క పరిస్థితి ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అండదండలుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులు, భవన కార్మికులు, అలాగే ఒక వర్గం కాకుండా అన్ని వర్గాల వారు వారికి చేయూతగా ఉన్నారు. ఈరోజు ఒక్కొక్క వర్గం బయటకు వెళ్ళిపోతూ ఉంది. ముఖ్యంగా తనే ప్రాణంగా తన బిడ్డను ముఖ్యమంత్రిగా చూడాలి, రాజన్న బిడ్డ మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తాడు అని చెప్పి ఇంటింటికి తిరిగినటువంటి తల్లి దూరం అయింది. అలాగే చెల్లి దూరం అయింది. అన్న వదిలిన బాణాన్ని నేను అవిశ్రాంత పోరాటం చేసింది. రాష్ట్రంలో ఆమె తిరిగినట్టుగా మరి నిజంగా మహిళ ఆ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి పాదయాత్రని అది మర్చిపోకూడదు. చక్కగా చేసింది, ఆయన గెలుపుకి కారణమైంది. ఈరోజు వాళ్ళిద్దరు దూరం అయ్యారు. నిన్ను నమ్ముకున్న వాళ్ళు, నీతో నడిచిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు దూరం అయిపోయి వస్తూ ఉన్నారు. వర్గాలు దూరమైనవి, ఉద్యోగస్తులు దూరమైనవి, పరిస్థితి అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు 2021 నుంచి వ్యూహాలకి పక్కన పెట్టి రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు పరిస్థితులు ప్రజలు కుటుంబరావు గారు చెప్పినట్టు జనంలోకి వెళ్ళిన తర్వాత, అంటే నేను గెలుపు కోసమే ప్రయత్నించాను తప్ప ప్రజల అభిప్రాయాల గురించి పట్టించుకోలేదు, కానీ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఎలా ఉంటాయని చెప్పి గుర్తించిన ఈ వ్యక్తి తన వల్ల గెలిచిన వ్యక్తి అని చెప్పి, అతని వల్లే గెలిచాడని వీళ్ళు చెప్పారు, బహిరంగానే చెప్పారు, అందుట్లో అనుమానమే లేదు. గెలిపించబోతున్నాడని చెప్పి ముందుగా వాళ్ళ ప్లేనరీలో కూడా చెప్పడం కూడా జరిగింది. గెలిపించబోయే వ్యక్తి ఇతనని చెప్పిన ప్రజలకు పరిచయం చేయడం కూడా జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు, నేను గెలిపించిన వ్యక్తి ఈరోజు అతని వల్ల రాష్ట్రం ఇలా అయిపోయింది, ప్రజలు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు, ఇది నేను ఊహించలేదు, అతను గెలుస్తాడు, ఏదో మంచి పనులు చేస్తాడని నేను ఊహించానే తప్ప ఈరోజు ఇంత వినాశనం ఆంధ్ర రాష్ట్రం జరుగుతుందంటే దాంట్లో నేను కూడా ఒక భాగమేమో అనే మానసిక క్షోభ వల్ల వచ్చి ఉండాడని మనం ఎందుకు భావించకూడదు? అట్లా అంటారా? అంటే చెడిపోయి రాలేదా ఇక్కడ అక్కడ? అది ఒక అంశం. అంటే నేను ఒక్కొక్క అంశాన్ని మీకు వివరిస్తాను. చెప్పండి. అది ఇక రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈరోజు అతను అవసరం లేదు, మాకంటూ ఒక ఐప్యాక్ ఉంది, దానికి ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు భుజాన వేసుకొని చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి ఉన్నాడు, ఇతనితోటి పని లేదు కాబట్టి ఇతను దూరంగా పెడదాం అని చెప్పని అతను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎందుకు వచ్చాడు, ఇటు నుంచి ఉన్నది వ్యక్తి ఇటు ఎందుకు వచ్చాడు అన్నది చర్చ. ఇప్పుడు అంటే ఒకటి ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే, ఎక్కడెక్కడ గెలుస్తారో విన్నింగ్ హార్సెస్ ఉంటాయో అతను అటే వెళ్తాడు తెలివిగా అనేది ఓ చర్చ ఉంది. నిజంగా అందుకే నేను దాన్ని ఉదాహరించింది. ఈ రోజు ప్రజలు వ్యతిరేకమయ్యారు, వర్గాలు వ్యతిరేకమయ్యాయి, కులాలు వ్యతిరేకమయ్యాయి, మతాలు వ్యతిరేకమయ్యాయి. అయినా సరే నేను 170 స్థానాలు గెలుస్తానని చెప్పి బేకరాలు బలుగుతున్న ఏళ్లకి ప్రశాంత్ కిషోర్తో సంబంధం లేదు, అతను బుర్రలో ఉన్నంత గుజ్జంతా మేము వాడేసామని చెప్పిన వాళ్ళకి ఈరోజు ఎందుకు పునాదులు కదిలిపోతున్నాయి అనే భావన వచ్చింది, కాళ్ళల్లో వణుకు మొదలైంది, గొంతులో వణుకు వచ్చింది, ఎందుకు వస్తుంది అనేది ఒకసారి అర్థం చేసుకుంటా ఉంటే, మా పార్టీ మా ముఖ్యమంత్రి ఓడిపోతున్నాడనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి, ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకటి మేడం, యుద్ధ నీతిలో ఒకటి ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 3 ప్రధానమంత్రులను నియమించినటువంటి వ్యక్తి. అంటే నియమించాడు అంటే వాజ్పేయి గారికి పూర్తి సహకారం ఇచ్చారు, ఇద్దరు నియమించారు, అందులో సందేహమేం లేదు. తనకు వచ్చిన ప్రధానమంత్రి అవకాశాన్ని వదులుకొని నా రాష్ట్ర ముఖ్యమని చెప్పని భావించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అపర చాణక్యుడు అంటారు, రాజకీయ దురంధరుడు అంటాడు. అలాంటి వ్యక్తికి అవసరం అనేది చర్చ. దానికే చెప్తున్నాను మేడం, యుద్ధం చేసేటప్పుడు రాజు పాటించాల్సిన నీతి ఏందయ్యా అంటే, తన బలగాన్ని చంపుకొని యుద్ధం గెలవటం ముఖ్యం కాదు, తన ప్రజల్ని తన బలగాల్ని రక్షించుకుని అవతలాల యొక్క బలాబలాలను గుర్తించేసి
వాటిని తొలగించుకుంటూ ముందుకెళ్తే యుద్ధం చేయటం సులువవుతుంది, విజయం సాధించడం సులువవుతుంది. ఈరోజు ఆయుధం అనే వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అని చెప్పి అందరూ భావిస్తున్నారు కదా, ఆ ఆయుధాన్ని చూసి భయపడుతున్నారు కదా, ఆ ఆయుధాన్ని తీసుకొచ్చి పక్కన తన ఇంట్లో పడేశాడు. ఈరోజు భయపడాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ ప్రజలు ఈరోజు మిమ్మల్ని విజయం చేకూర్చేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, కానీ రాష్ట్రానికి ప్రజలకి చంద్రబాబు నాయుడు అవసరం. అది గుర్తించారు కాబట్టి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలుపుతున్నారు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఆయన ఏమైనా ప్రజాదరణ కలిగినటువంటి చిత్రకథానాయకుడా కాదు, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి కాదు. 45 సంవత్సరాలు చూస్తున్నారు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూశారు కదా, అయినా సరే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండ్రులుగా ప్రజలు ఎందుకు వస్తున్నారు అంటే ప్రజలు ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని చాలా స్పష్టంగా అవుతుంది. అలాగే రెండోది చూసుకుంటే యువగళం పాదయాత్ర తీసుకుంటా ఉంటే లోకేష్ అనే వ్యక్తి ఈరోజు చుట్టేశాడు, మామూలుగా కాదు. అతన్ని పప్పన్నారు, పనికిమాలినాడు అన్నారు, నానా రకాలుగా చేశారు. కానీ మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, లోకేష్లో ఒక నాయకుడు ఉన్నాడు, సమర్థుడు ఉన్నాడని గుర్తించింది వాళ్లే. కాబట్టి ముందు నుంచి అతన్ని కనుక మనం వ్యక్తిత్వహనం చేస్తే పార్టీకి దూరం అవుతాడు, చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీ లేకుండా పోతుంది, మనకు అడ్డు ఆపు లేకుండా ఉంటుందని చెప్పి వాళ్ళు భావించడం ప్రశాంత్ కిషోర్ గారు అప్పుడే చేయించింది. కాబట్టి ఇప్పుడేంటి, ఇప్పుడు అక్కడ ఇంకోటి తన బలం పెంచుకోవాలి యుద్ధం చేసేటప్పుడు, ఎదుటాడి బలాన్ని తగ్గించాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. పార్టీ శ్రేణులు ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ రోజు మీరు ఏకతాటిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుకునేటప్పుడు మీరు మీ వ్యక్తిత్వ యొక్క నిర్ణయాలను మానుకోండి. పార్టీ కోసం మీరందరూ ఏకతాటి మీద రండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు, బలహీనుడు అవుతున్నాడు. ఆయన బలహీనుడు అయినా వాళ్ళకి అర్థమైపోయింది, ఆ పార్టీ నాయకులకు అర్థమైపోయింది, మంత్రులకు అర్థమైపోయింది, శాసనసభ్యులకు అర్థమైపోయింది, గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళ కార్యకర్తలు కూడా అర్థమైపోయింది. వ్యక్తిగత అభిప్రాయాలు స్టేట్మెంట్లు మానేసి పార్టీ లైన్ మీద వెళ్తే కూడా కొంత బెటర్ అవుతుంది. నిస్సందేహంగా ఒకసారి బాలకోటి గారితో కూడా మాట్లాడి నేను మీ దగ్గరికి వస్తాను. బాలకోటి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం.